వేలం పాటు నియమనిష్టలతో మాలధారణ వేసుకుని స్వామి సన్నిధికి వెళ్లే ముందు ఒక సమాధి దగ్గరికి, శవం దగ్గరికి వెళ్లి దీక్షాభంగం చేసుకోవద్దు అని ఎందరో గొంతు చించుకొని ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నారు. గురుస్వాములు, కన్యస్వాములు అందరికీ కూడా ఇదే మాట చెప్పి వావర్ మస్జిద్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. కేరళ భక్త సమాజం చెప్తుంది. ವಾವರ ಸ್ವಾಮಿ ದರ್ಗಕ್ಕೆ ಯಾವ ಹಿಂದುವೂ ಹೋಗಬಾರ್ದು. ವಾವರ ಅನ್ನುವಂತಹ ಒಬ್ಬ ಕಳ್ಳ ಅವಾಗ ಇದ್ದದ್ದು ಸುಳ್ಳು ಕತೆ. ಅದು ವಾವರ ದರ್ಗವನ್ನ ಸಂಪೂರ್ಣ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿಬಿಟ್ಟು ನೀವು ಶಬರಿಮಲೆ అయ్యప్ప స్వామి వారు త్రేతాయుగం, దానికన్నా ముందు వారు కదా. వావర్ ముస్లిం అంటే 1500-1300 సంవత్సరాల క్రితమే మొదలయ్యింది మతం. మరి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఇది కూడా సెక్యులరిజం అనే మత్తులో మనల్ని ఉంచడానికి అల్లిన కట్టు కదా అని నిజాలు తెలుసుకుంటున్నారు స్వాములు. శ్రీ మహాశాస్తా విజయం పుస్తకంలో, బ్రహ్మాండ పురాణం భూతనాథ్ ఉపాఖ్యానంలో కూడా అగస్త్య మహర్షిచే అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి అనే దాని గురించి క్లుప్తంగా ఉంది. ఎక్కడా వావర్ గురించిన ప్రస్తావన లేనే లేదు. రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి, ఆ భూముల్లో, ఆ గుడ్ల దగ్గర మసీదులు ఎలా వచ్చాయి? అక్కడ హిందూ దేవుళ్ళ ఆనవాళ్లు కనిపిస్తున్నా, మన పురాణాల్లో ఉన్నా ఇంకా మోసం చేస్తున్నారంటే శబరిమలలో మసీదు సృష్టించడం వావర్ కథ అల్లడం కష్టమా? ఎన్నాళ్ళు మోసపోతాం? సో ఆల్రెడీ వెళ్తున్న స్వాములనే అపచారం చెయ్యొద్దు అని చెప్తున్న తరుణంలో, మార్పు వస్తున్న సమయంలో ఇలా రామ్ చరణ్ స్వామి చేయడంతో వావర్ ప్రస్తావన తీసి అక్కడికి వెళ్తే తప్పు లేదు కానీ ఇక్కడికి వెళ్తే తప్ప అని